ఏం ప్యాటర్న్ పెట్టుంటుంది? ఆ మొద్దు మొహం అంత తెలివిగా పెట్టే రకం కూడా కాదు. ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. నెంబర్ చెక్ చేసి బాలకృష్ణ క్రిష్ ఒక్కడో కాదో తెలుసుకోవాలి. దానికి బాగా ఇష్టమైన దేవుడు ఎవరు? సాయిబాబా. సాయిబాబా అంటే సాయి, అయితే ఎస్ఐ ఉంటుంది. దానికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్. చికెన్ అంటే సి, అయితే సి అయి ఉంటుంది. దానికి బాగా ఇష్టమైన పర్సన్ ఎవరున్నారు? వాళ్ళమ్మ. వాళ్ళమ్మతో కన్నా నాన్నమ్మతో బాండింగ్ ఎక్కువ. బట్ వాళ్ళ నాన్నమ్మ పేరు ప్యాటర్న్కి వాడుండదులే. ఒకవేళ నేనా? అయినా నేనెప్పుడు ఇంత రూడ్గా ఉంటే నా పేరు ఎందుకు పెడుతుంది? పోనీ ఒకసారి ట్రై చేస్తుంది. రాకీ అంటే ఆర్. లెట్స్ ట్రై. క్రిష్, బాలకృష్ణ ఒక్కరే అన్నారు. అయితే ఆ అజ్ఞాతవాసి చెప్పింది నిజమే. బాలకృష్ణ దొరికేవరా? బాలకృష్ణ అలియాస్ క్రిష్ అన్నమాట. నా పెళ్ళంతో చేతులు కలిపి ఎన్ని నాటకాలు ఆడతావా? ఇందాక ఇక్కడ కూడా వెతికానండి, ఫోన్ కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. అదంతా నాకెందుకు చెప్తున్నావు? మీరేమైనా చూసారేమో అని. నేనేం చూడలేదు, నాకేం తెలీదు. చూసినా చెప్పర్లేండి. చూడ్డానికి ఇన్నోసెంట్గా కనిపిస్తాం, చేసేవి ఇంటెలిజెంట్ పనులు. మొగుడంటే ఇష్టం అంటావు, ముగ్గురుతోనే ఓ ఆట ఆడుకుంటున్నావు. చూస్తా చూస్తా ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు ఆడతావో చూస్తా. ఏంటి శృతి, ఇప్పుడు సడన్ గా షాపింగ్ ఏంటి? షాపింగ్ కి కూడా ముహూర్తాలు మంచి రోజులు చూసుకొని వస్తారా? రండి. నాకు ఇప్పటికే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి కదా. అవును ఉన్నాయి. మీకున్న డ్రెస్సెస్ లో మిమ్మల్ని చూస్తే
బయట డాక్టర్ లాగే కనిపిస్తారు, ఇంట్లోనూ డాక్టర్ లాగే కనిపిస్తారు. కాస్త స్టైల్ గా కలర్ఫుల్ గా కనిపిద్దామన్న ఆలోచనే ఉండదు. అలా లేకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు షాపింగ్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి? నా కోసం పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు. నాకు తెలుసు, హాస్పిటలే మీకు ఇంకొక హౌస్ అని, పేషెంట్సే మీ లవర్స్ అని. అబ్బా, నీ పోలిక చాలా దారుణంగా ఉంది శృతి. నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది. షాపింగ్ చేద్దామా? చెప్తే వినవు కదా, నడు. నేను వినడం కాదు, మొన్న అత్తయ్య గారి ముందు పరువు పోయింది. వినాయక చవితికి మేమంతా కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాము, మీకు కూడా కొనుంటే బాగుండు అని అన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి నాకు కూడా ఎప్పుడు మీకు కొనడం కుదరలేదు. అందుకే పదండి. హాయ్ గోపి. పల్లవి, పల్లవి, దేవుడా, ఎందుకయ్యా అడుగడుగున నాకు ఈ అగ్ని పరీక్షలు? మంచి పెళ్ళాన్నిచ్చావు, తన మెదడులో అనుమానం కూడా పెట్టావు. అప్పుడప్పుడు నాకు ఇలాంటి పరీక్షలు కూడా పెడుతున్నావు. ఏం పాపం చేశానయ్యా, నన్ను ఇలా వేధించుకు తింటున్నావు? పల్లవి తెలుసు అని పలకరిస్తే శృతి అనుమానంతో ఏం మాట్లాడుతుందో తెలీదు. ఎందుకన్నా మంచిది, ఏమీ తెలియనట్టుంటేనే బెటర్. హాయ్ గోపి. ఎవరు మీరు? గోపి, ఏమైంది నీకు? ఏమవుతుంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే పల్లవిని గుర్తుపట్టలేదా? పల్లవి, పల్లవి ఎవరు? అంతేలే గోపి, పెళ్ళయ్యాక మేమెందుకు గుర్తుంటాం చెప్పు? నిజంగా మీరెవరో నాకు తెలీదు. శృతి, శృతి, గోపి, ఇక్కడ డ్రెస్లు అంత బాలేదు, మనం వేరే షాప్కి వెళ్దాం పద. ఎందుకండి, బాగుంది కదా. శృతి, వేరే షాప్కి వెళ్దాం పద. అయ్యో, పద, ఏంటండి నా మాట విను. అది? రా, రా. నీ యాక్టింగ్ లో ఆపు గోపి. చూడలేక చచ్చిపోతున్నాం. 2 years కలిసి చదువుకున్నాం కదా, నేను మాత్రం గుర్తులేనా? గుర్తులేదంటే అర్థం కాదా? తెలీదంటే తప్పుకోవచ్చు కదా. ప్లీజ్ రా శృతి. అయిపోయా, బుక్ అయిపోయా. నాకు మళ్ళీ మంచి రోజులు పోయినట్టే. ఏంటండి ఆ? తనంతా తెలిసినట్టు మాట్లాడుతుంటే మీరేమీ తెలియనట్టుగా నటిస్తున్నారేంటి? బాగా దగ్గర సంబంధం ఉన్నట్టు మాట్లాడుతుంటే సంబంధం లేనట్టుగా వచ్చేస్తున్నారేంటి? సంబంధమా? తనతో నాకేం సంబంధం లేదు. ఇప్పుడే తేల్చేస్తాను, పదండి. శృతి, 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 మీరిద్దరూ ఏ కాలేజీలో చదువుకున్నారు? విశాలాక్షి కాలేజ్. మీరు చదివింది అదే కాలేజేగా? అంటే అది అది ఇలా సాగదీస్తేనే సమస్యలు వచ్చేది. పర్ఫెక్ట్ గా చెప్తే ప్రాబ్లం ఏముంటుంది? అంటే నువ్వు అనుమానిస్తావేమో అని. అయ్యో, ఇంత చిన్న విషయానికా? అనుమానించానంటే అప్పటి సీన్స్ వేరు, సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు మనుషులు వేరు, మార్పులు వేరు. అయినా కాలేజ్ అన్నాక స్నేహితులు ఉండకుండా ఉంటారా? ఆ మాత్రం నేను ఆలోచించకుండా ఉంటానని మీరు అనుకున్నారా? పాపం గుర్తుపట్టి దగ్గరకొచ్చింది.
ప్రేమగా పలకరించింది. మీరేమో పరాయి వాళ్ళలా ప్రవర్తించారు. ఇలా అయితే ఎలా అండి? పాపం ఫీల్ అయి ఉంటుంది. చూడండి, ఐఎమ్ శృతి, వైఫ్ ఆఫ్ గోపి. నేనేవైనా అనుకుంటానని ఆయన అలా చేశారు. మీరేమనుకోకండి. ఇట్స్ ఓకే. వాట్ ఇస్ దిస్ గోపి? ఐఎమ్ సారీ పల్లవి. ఇట్స్ ఓకే గోపి. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ యు ఆర్ ద లక్కీ. ఎనీవే, మంచి అందమైన అమ్మాయిని చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. నా నంబర్ తీసుకోండి, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి, ఓకేనా? నైస్ టు మీట్ యు. అయ్యా బాయ్. ఏంటండి అలా చూస్తున్నారు? కళ నిజమా, నమ్మాలా వద్దా, ఇలాంటివి అంటూ ఉంటారుగా. అది వినేవాణ్ణి కానీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అసలు నువ్వేనా? నేనే. పక్క సీట్లో పువ్వులు కనిపిస్తేనే ప్రళయంలో ఎగిరేదానివి. అలాంటిది ఒక అమ్మాయితో, నా ఫ్రెండ్తో ఇంత బాగా మాట్లాడటమా? ఇంతకుముందు నా కళ్ళని మాత్రమే నమ్మేదాన్ని. ఇప్పుడు మనసు పెట్టి ఆలోచిస్తున్నానండి. ఇంతలోనే అంత మార్పా? మార్పు అనేది ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. దానికి ఇంత అంత ఇక్కడ అక్కడ అనేది ఉండదు. అయినా మీరే అబద్ధం చెప్పకపోతే నాలో ఏ అనుమానం ఉండదండి. నేను అందర్నీ అనుమానించను. దీపిక లాంటి కొన్ని పీసెస్ ఉంటాయి చూడండి, డిఫెక్టివ్ పీసెస్. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం అనుమానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీపిక మాత్రం ఏం చేసింది? క్యారెక్టర్ లోపించింది. ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ క్యారెక్టర్ లేకపోతే నాకు నచ్చదు. అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకండి? వెళ్ళి షాపింగ్ చేద్దాం పదండి. మేడం, మేడం, ఏంటి ఏంటి బాబు? బొకే వచ్చింది మేడం మీకు. ఎవరు పంపారు? ఎవరో క్రిస్టియని ఆయన పంపించారు మేడం. ఈ మధ్య ఇంటికి బొకేలు ఎక్కువైపోయాయి. ఎవరికి? లయకేనా? అవును మేడం. క్రిషా? ఈ క్రిష్కి పని పాట లేదో, లేకపోతే ఏదైనా పూల తోటుందో, తెగ పూలు పంపిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా పంపించాడు కదా. లయా, 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 లయా. ఏంటక్కా? నీకేదో బొకే వచ్చింది. ఎవరెక్కా? ఎవరో క్రిష్ అంట. క్రిష్ ఇంట్లో ఉంటే బొకే ఎలా వచ్చింది? నాకు తెలియకుండా అత్తయ్య వాళ్ళు ఇంకేమైనా ప్లాన్ చేశారా? ప్లాన్ చేస్తే నాకు ముందే చెప్పొచ్చుగా. ఏంటి లయ్యా, క్రిష్ దగ్గర నుంచి బొకే అనగానే పులకించిపోతావుగా. ఫేస్ లో ఆనందం కనిపించట్లేదేంటి? అదేం లేదక్కా, సడన్ గా వచ్చేసరికి. ఇలాంటివన్నీ చెప్పి రావమ్మా, ఇలా షాక్ ఇచ్చేలాగే వస్తాయి. అవునవును. అమ్మలయ్య, బొకే చాలా బాగుందమ్మా. ఎవరు పంపించారు? క్రిష్. క్రిషా? అవునత్తయ్య. క్రిష్ ఇక్కడ ఉంటే క్రిష్ పేరుతో బొకే ఎవరు పంపినట్టు? నా పేరుతో ఈ ఇంటికి బొకేనా? నేను పంపనప్పుడు ఇంకెవరు పంపించుంటారు? కొంపతీసి మా ప్లాన్ ఎవరికైనా తెలిసిపోయిందా? ఏదేమైనా క్రిష్ సెలక్షనే సెలక్షన్. ఎంత బాగుందో చూడలయ్యా బొకే. అవునత్తయ్య, చాలా బాగుంది.
అవునండి, బ్యూటిఫుల్ బొకే. చాలా తక్కువ మందికి ఇలాంటి టేస్ట్ ఉంటుందండి. లయ, క్రిష్ దగ్గర నుంచి బొకే అనగానే గంతుల మీద గంతులేసేదానివి. మరి ఇప్పుడేంటి బాంబ్ పేలినట్టు మొహం అలా మాడిపోయింది? అది బంతిలా గంతులేస్తే నీకెందుకు, ముంతలా మూల కూర్చుంటే నీకెందుకు? తెచ్చావుగా, ఇచ్చి వెళ్ళు. నువ్వు రామ్మలయ్యా. క్రిష్ ఏమో ఇక్కడే ఉన్నాడు, నాకేమో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అసలు ఎవరు వీళ్ళు? ఏంటి ఇంటికొచ్చిన బొకే, బొకేలోని ఫ్లవర్స్ అందంగా ఉన్నాయా? బొకే వచ్చింది మీకెలా తెలుసు? ఆన్సర్ వస్తుందని తెలిసినప్పుడు క్వశ్చన్స్ వెయ్యాలి. అడిగినా అనవసరం అని తెలిసినప్పుడు ఆ క్వశ్చన్స్ ని అవాయిడ్ చేయాలి. అండర్స్టాండ్? అసలు నువ్వెవరో తెలియకుండా నేను నీ మాటలు ఎందుకు వినాలి? నీకు నా గురించి కావాలా, నీ పెళ్ళాం గురించి కావాలా? నా పెళ్ళాం గురించే కావాలి. గుడ్. క్రిషే బాలకృష్ణగా వచ్చాడని క్లారిటీ వచ్చిందా? వచ్చింది. బొకే వచ్చినప్పుడు స్ట్రేంజ్ ఎక్స్ప్రెషన్స్, షాకింగ్ యాక్టివిటీస్ ఇలాంటివి గమనించావా? గమనించాను. ఇప్పుడు అర్థమైందా? క్రిష్ బాలకృష్ణ ఒకడే అని, నీ భార్య బ్రహ్మాండమైన నాటకం ఆడుతోంది అని. అర్థమైంది, కానీ ఎందుకు నాటకం ఆడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రతి ప్రాబ్లంకి కాలమే సొల్యూషన్ ఇస్తుందంట, కానీ నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను. అది కూడా అతి త్వరలో. లయ, అతి త్వరలో నీ నాటకానికి తెర పడబోతోంది. తెర వెనుక ఉన్న నిజం బయట పడబోతుంది. ఇక నా వల్ల కాదత్తయ్య. అలా ఎన్నటికీ కాదులయ్యా. మనం చేసేది మంచి పని. మంచి పనికి చెడు లొంగాలి కాని చెడు ముందు మంచి ఎప్పుడు చేతులు కట్టుకోకూడదు. మనం ఆడే నాటకానికి మీ అబ్బాయి మారకపోయినా పర్వాలేదత్తయ్య, కానీ ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి ఆడే నాటకానికి నేను బలవ్వకూడదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా? నిజం నిర్భయంగా ఆయనకి చెప్పేద్దామనుకుంటున్నాను. నువ్వు చెప్పినంత సులువు కాదమ్మా వాడు తీసుకోవడం. అయినా నువ్వు చెప్పేస్తే మన కష్టం అంతా కరిగిపోతుంది, మన తాపత్రయం అంతా వృధా అయిపోతుంది. మన కష్టం కరిగిపోతుందని మీరు ఆలోచిస్తున్నారత్తయ్య, కానీ ఇక మీదట ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని నేను ఆలోచిస్తున్నాను. అలా ఎన్నటికీ కాదులయ్యా. మనం చేసేది మంచి పని. మంచి పనికి చెడు లొంగాలి కాని చెడు ముందు మంచి చేతులు కట్టుకోకూడదు. మనం మంచి కోసమే చేస్తున్నాం. ఆయన మోసం అనుకుంటే పరిస్థితి చేజారక ముందే చక్కబెట్టుకోవడం మంచిది. నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. ఆగమ్మా. తొందరపాటు ఎప్పుడూ మంచిది కాదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు పరిస్థితిని దారిలో పెట్టలేవు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మనం తెలుసుకోవడం ముఖ్యం. ఏది తెలియకుండా మనం తప్పటడుగు వేస్తే ఎదురయ్యేది అనర్థమే. మనం కాకుండా వేరే వాళ్ళు చేశారని తెలుస్తుంది కదా అత్తయ్య, అది చాలదా? ఎవరు ఎందుకు అనేది కనుక్కొని ఇంకేం సాధిస్తాం? ఇకపై మనం గడిపే ఒక్కొక్క క్షణం నా కాపురాన్ని కూల్చడానికే ఉపయోగపడుతుంది, అంతేకాని చక్కదిద్దడానికి కాదు.
నిజం నా నుంచి తెలిస్తే నిజాయితీ అనిపిస్తుంది, వేరే వాళ్ళ నుంచి తెలిస్తే నాది మోసం అనిపిస్తుంది. అదే జరిగితే ఆయన ఏదో ఒకరోజు దగ్గరవుతారు అని ఆశ చచ్చిపోయి జీవితంలో క్షమించలేని స్థాయికి దిగజారిపోతాను.